శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి దాటిన అప్పలరాజును పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురాకపోవడంతో ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? మా ప్రతినిధి రాము అందిస్తారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో ఇంకా కూడా హైటెన్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పలాస కాశీబుగ్గ దగ్గర పూర్తిగా కార్యకర్తలను 500 మీటర్ల నేపథ్యంలో ఆఫ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 3 గంటలు అయితే గడుస్తుంది, కానీ అప్పలరాజుని బయటకు తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏదైతే సిద్దిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ సంబంధించిన ఆ 3వ ముద్దాయిగా ఉన్న అప్పలరాజు యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి మెడికల్ చెకప్ తీసుకెళ్లి తర్వాత జడ్జి ముందు హాజరుపరుస్తారని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, సిద్దిరి అప్పలరాజు అనుచరులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలుకి అప్పలరాజుకు సంబంధించిన కుమారుని అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్ విధించారు, ఇప్పటికే 12 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పలరాజును అరెస్ట్ చేయడంలో అసలు ఎలా చూడవచ్చు? సార్, ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పిరిగిపంద చర్య అండి, దుర్మార్గపు చర్య అని చెప్పక తప్పదు. డాక్టర్ అప్పలరాజు గారి తాలూకా లైఫ్ హిస్టరీ చూసుకుంటే ఆయన తెరిచిన పుస్తకం. ఆయన ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు చేసినటువంటి ఏదైతే యాక్సిడెంట్ ఉందో ప్రమాదం, అది యాక్సిడెంట్ తెలిసి రావు, తెలియకుండా జరిగినటువంటి యాక్సిడెంట్స్. ఆ జరిగేటప్పుడు 108కి కూడా ఇవన్నిటికీ ఇన్ఫార్మ్ చేసింది డాక్టర్ గారే, అప్పలరాజు గారే చేశారు. ఇంత చేసినప్పుడు కూడాను దీన్ని ఎక్కడ కూడా వాళ్ళు వెతుకుతున్నారు, ఈయన ఎక్కడ దొరుకుతాడని. మొన్న జరిగినటువంటి మత్స్యకారులు గల్లంతు విశాఖపట్నంలో జరిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్యని, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పరిపాలన చేస్తున్నారో ఆ చర్యని ఎండగట్టినటువంటి ఏకైక నాయకుడు అప్పలరాజు గారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈయనకి ఎక్కడ ఎలా దొరుకుతాడో అని చూసి చేస్తున్నటువంటి ఒక ఆలోచనతో ఇది చేసిన ఫ్యాబ్రికేటెడ్ ప్లాన్ ఇది. గతం అవేళ చూసుకుంటే ఆయన ఎప్పుడైతే ఈయన హ్యాండ్ ఓవర్ చేశారో చేసుకున్న పిల్లల్ని రిమాండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు 3 ఎఫ్ఐఆర్లు మార్చారు. అది పైన ఉన్నటువంటి వచ్చినటువంటి ఆదేశాల మేరకు జరిగినటువంటిది. ఏదైతే అధికారులు చేశారో వాళ్ళకి విఆర్లో ఈనాడు పెట్టారు. వాస్తవంగా వాళ్ళు చేసినటువంటిది వాస్తవం. అది ఆ విఆర్లో పెట్టాలంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మీ పరిపాలన మీరు ఇచ్చిపెట్టి పోలీసులను పట్టుకొని మీరు పరిపాలన చేస్తున్నారంటే ఇక్కడ మీ ప్రభుత్వం తన దిగజారుడుతనం కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలుసు. వాస్తవంగా అయితే ఆయనకి ఇక్కడే రిమాండ్ ఇచ్చి పంపించాలి, కానీ ఇది రాష్ట్రం నుండి ఇచ్చినటువంటి వాళ్ళ తాలూకు ఆదేశాల మేరకు ఏం చేస్తారనేది కూడా మొన్న ఆ పిల్లడికి వాళ్ళ కొడుకు చేసినటువంటి పనే ఈయన కూడా చేస్తారు. ఎక్కడ దొరుకుతాడా అని చూసి ఇది కల్పితం చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మీరు చెప్పండి సార్, అప్పలరాజు అరెస్ట్ని ఏ విధంగా చూడవచ్చు? స్థానిక ఎమ్మెల్యే కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు అప్పలరాజుపై. ఏదైతే ఆ అబ్బాయి క్రైమ్ చేస్తే తండ్రి దాన్ని సహకరించారు, పూర్తిగా మ్యానిపులేట్ చేసిన పరిస్థితి ఉందని చెప్పిన పరిస్థితి. నేను ఒకటే అడుగుతాను, ఒకవేళ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీరు మాట్లాడుతున్నారా? చట్టం తన పరిధిలో తను పనిచేస్తుందా? పోలీసులు చెప్పాల్సింది, న్యాయస్థానాలు చెప్పాల్సింది మీరు ఎలా చెప్తారు? ఏ అధికారం ఉందని మీకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీడియా ముందు? అంటే విషయాన్ని తప్పుదోవ పట్టించడానిక? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పరిధిలో మీరు మాట్లాడండి, కానీ జరిగినటువంటి చిన్న యాక్సిడెంట్ని రాజకీయ రంగు పులిమి కేవలం అప్పలరాజు అనే ఓ వ్యక్తిని తన ప్రతిష్టను దిగజార్చాలనే ఒక దురుద్దేశంతో చేసినటువంటి చర్య తప్పించి ఇది ఇంకోటి కాదు. దీన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఖండిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వారిస్తామన్న సంక్షేమం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేవలం కక్ష తీర్చుకోవడానికి మాత్రమే వీళ్ళు అధికారంలోకి వచ్చారా అనే స్థితికి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది. ఖచ్చితంగా ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలు ఖచ్చితంగా రేపు ఈ రోజు మీది, రేపు మాది. ఖచ్చితంగా ఇవన్నిటికీ మేము బదులు తీర్చుకుంటాం. ఎక్కడా ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయంగా యాక్సిడెంట్కి జరిగి దానికి సంబంధించినంత వరకు మీరేం చేసినా పెద్దగా పట్టించుకోము, కానీ రాజకీయ కక్ష కోసం మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే దీనికి బదులు తీర్చుకుంటామని మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటాం. మీరు చెప్పండి, ఒక బీసీ నాయకుడైన అప్పలరాజుపై ఇలాంటి చర్యలు చేపట్టడం ఎలా చూడవచ్చు? సార్, ఇదైతే చాలా దుర్మార్గం సార్. గత కొన్ని రోజులుగా పిల్లాడిని పెట్టారు స్టేషన్లో, 18 సంవత్సరాల అబ్బాయిని. అయినప్పుడు పెట్టినప్పుడు కూడాను మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమందరము డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాం, ఆల్రెడీ అన్ని చేసుకుంటూ వస్తాం సార్.
ఒక మత్స్యకార నాయకుడు అయ్యి ఒక బీసీ కులం చెందిన అనే నేపంతో తప్ప ఇదైతే చాలా దుర్మార్గమైన చర్య సార్. ఏదైతే మాకు న్యాయపరంగా ఏదైతే ఉందో ఆ విధంగా మేము న్యాయం చేకూర్చుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఒకవేళ అప్పలరాజు జైలుకి వెళ్తే మీ కార్యాచరణ ఏంటి పలాసకు సంబంధించి వైసీపీ నాయకులు? సార్ డాక్టర్ గారు జైలుకి వెళ్తే మరి మాకైతే నాయకులు అందరం ఉన్నాం సార్. మేమందరం ఏదో నిర్ణయించుకొని దాని తర్వాత ఏడ్ చేయాలనేది మేమందరం నిర్ణయించుకొని తర్వాత చెప్తాం. నేను ప్రతీకార చర్య ప్రతిఘటన చేస్తాం. ప్రతిఘటన చేస్తాం. ఇదే మనం చూసుకోవచ్చు. ఏదైతే మాజీ మంత్రి అప్పలరాజు అరెస్ట్ సంబంధించి మాత్రం హైటెన్షన్ వాతావరణం అయితే పలాసల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి గడిచినా సరే ఇంకా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అప్పలరాజుతో పాటు టెక్కల ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అలాగే సతీమణి శ్రీదేవి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అప్పలరాజుని ఇప్పుడు రిమాండ్కి తరలిస్తారా ఏంటి అనేది మాత్రం కొంత ఆసక్తి కలిగించిన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే పలాసకు సంబంధించి అయితే పలాస కాశీబోగు పోలీస్ స్టేషన్ దగ్గర హైటెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.